చంద్రబాబు గారు చూస్తుంటే ఎప్పుడు చూసినా 24/7 బయట ప్రజల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుంది ఆ వయసులో ఆ కష్టాన్ని చూస్తుంది? అదే నా లీడర్షిప్ అంటే అదేనా, ఒక విజన్ ఉన్న లీడర్ అంటే ఇలా ఉంటారు అలా ఉంటారు. 30 years ఇండస్ ఊరికే కాదు కదా. ఏదో అసలు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఓన్లీ మీడియా ముందుకు వచ్చి సవాలు విసరటాలు, డోన్లు చూసి చెప్పటాలు, అసలు జెండా ఎగరనికి ఒంగనికి చేతగాని వాళ్ళు, ఫ్లైట్లో పోయి రైల్వే స్టేషన్కి ఏమైనా చూసేటోళ్ళు. ఇది కాదు కానీ నిజమైన నాయకుడు ఏదంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. కొంతమంది ఏమంటారు, ఒక వేరే పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే అది షో చేయడానికి చేస్తున్నాడు చంద్రబాబు. నువ్వు చేయు, నీకు దమ్ముంటే నువ్వు చేయు. చంద్రబాబు నాయుడు నిజంగా అంత కష్టపడుతుంటే ఆ బోట్లో తిరుగుకుంటా ఆయన ప్రాణాలకే అసలు దిక్కులేదు. నువ్వు అన్నాను కదన్న, అంత కష్టపడి అసలు గవర్నమెంట్ ఆఫీసర్ ఎక్కడికప్పుడు పని పెడుతుంటూ ప్రజలను కాపాడుతున్నాడు అన్న. దమ్మున్న లీడర్ అన్న, మంచి విజన్ ఉన్న లీడర్ అన్న. అటువంటి నిజంగా మాట్లాడే ముందు దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి రాజకీయ నాయకులు మళ్ళీ రారన్న, మంచి విజన్ ఆయన. కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. అవునాను కదా, హైదరాబాద్ ఎంతమంది డెవలప్ చేస్తున్నా నిజంగా మోడల్ సిటీ. కేటీఆర్ ఎన్నోసారి చెప్పాడు, ఇది అవునాను కాదన్న, లీడర్ అనేవాడు కొంతమంది లీడర్ని తయారు చేసేవాడు నిజమైన లీడర్ అన్న. రేవంత్ రెడ్డి కానీ సీత కానీ ఎవరి నుంచి వచ్చారన్న, చంద్రబాబు నుంచి వచ్చిండ్రు. కాబట్టి నాకైతే మంచి విజన్ లాగా నిజంగా హ్యాట్సప్ అన్న. మీరు ఇలాంటి పోరాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవును నిజం, అప్పట్లో చంద్రబాబు నాయుడు అంటే మనకు నెగిటివ్ కార్నర్ ఉంటుండే, లైక్ వెన్నెపోటు ఓడిశాడు, అది ఓడిశాడు ఇదే అని. కానీ నిజంగా తన వ్యక్తిత్వం చూస్తుంటే, ఈరోజు చూస్తుంటే నిజంగా మనకు కూడా సినిమాలు ఉంటాయి, భరత్ అని నేను కానీ, నేను ఒక్కడినే కానీ, వన్ డే సీఎం కానీ, ఇటువంటి వాళ్ళని చూస్తుంటే ఇటువంటి వాళ్ళు రారా అని అనుకున్నా. కానీ ఈరోజు చూస్తుంటే తన కష్టం చూస్తుంటే, అరే 12 గంటలకు ప్రెస్ మీట్ ఏందన్న, అందరూ పడుకునే టైంలో ప్రెస్ మీట్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారంటే నిజమైన నాయకుడు, నిజమైన దమ్మున్న నాయకుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు అని క్లియర్ అనిపించింది. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా దయచేసి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి విమర్శించొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంచి నిజమన్న, ఒక మంచి మానవవాదిగా నాకైతే క్లియర్ అనిపిస్తుంది. ఆ విషయం ఆల్ ద బెస్ట్, చాలా మంచిగా పోరాడుతూ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అనేది నేను ఆయన బర్త్డే సందర్భంగా చాలా మంది చెప్పారు, ఆయన కావే సీఎం అవ్వచ్చు, మళ్ళీ పొత్తు పెట్టుకుంటారు, ఏమంటారు? అన్న నువ్వు అవునాను కదా, మేము మా కోరిక అన్న, మేము పవన్ కళ్యాణ్ మా సీఎం కావాలని మేము ఎన్నో రోజులు కలగన్నాం. మేము కల్టు చూపిస్తామన్నందుకు మమ్మల్ని ట్రోల్ చేస్తారు. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి మమ్మల్ని చాలామంది విమర్శించారు. సో మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం అసలు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, జెడ్పీటీసీ కాదు, కార్పొరేషన్ కాదు, ఒక్కసారి వచ్చాడు, గెలిచాడు, డైరెక్ట్ డిప్యూటీ సీఎం అయ్యాడు. తప్పేముంది, 100% రానున్న ఎలక్షన్లో మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పాడు, దిస్ ఇస్ మై లాస్ట్ ఎలక్షన్, నేను నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయను, నేను ఇంకోసారి సీఎం కానీ అన్నాడు. సో నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పొద్దులో వచ్చినా రాకపోయినా కానీ తనకైతే 100% నాకు నమ్మకం ఉంది. ఈసారి 21/21 వచ్చారు. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీ జనసేన పార్టీ. రానున్న రోజులు 100% సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరున్నారు నువ్వు అవునాను కదా, వస్తే ఎన్టీఆర్ వస్తే కొద్దిగా టఫ్ ఫైట్ ఉంటుంది. సో ఇక ఎన్టీఆర్ ఎట్లయినా మనకి సపోర్ట్ ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం అయితే నాకు అనిపిస్తుంది అన్న. మాట చూడన్న, ముందేమో తెలియదు సింపతి కోసం, ఇప్పుడు ఏదో ఇంకా ఎన్ని రోజులు అన్నాయి డ్రామాలు. అరే మీ సొంత చెల్లెలే నువ్వు నేను నమ్మదని చెప్పినప్పుడు ఇంకా ప్రజలు నేను ఏం నమ్ముతారు, ఇంకా నాకు అర్థం కాదు. నాకైతే అంత సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉందన్న. సో మీరు చేసినప్పుడు ఏమో ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తే ఒక ఎత్తు అన్న ఫీలింగ్ ఉంది. ఇప్పటికైనా మీ మనిషి మారి నిజమైన రాజకీయాలు చేయండి అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఫ్లైట్లో పోయి రైల్వే స్టేషన్కి ఏమైనా చూసేటోళ్ళు. ఇది కాదు కానీ నిజమైన నాయకుడు ఏదంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. కొంతమంది ఏమంటారు, ఒక వేరే పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే అది షో చేయడానికి చేస్తున్నాడు చంద్రబాబు. నువ్వు చేయు, నీకు దమ్ముంటే నువ్వు చేయు.